హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ పెట్టుకున్నాను 15 minutes టైం ఫ్రేమ్. సో మార్కెట్ ఇవాళ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి. దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్లో కంటిన్యూషన్ జరిగింది, బట్ మార్కెట్లో స్లోలీ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. సో యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ వచ్చేసి 21,200 రెసిస్టెన్స్ ఉంది, ఆల్ టైమ్ హై. సో మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్, ఫ్రెష్ హైస్ దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ ఇంకా ఫర్దర్గా కూడా కంటిన్యూషన్ అవ్వచ్చు. సో మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో హయ్యర్ టైం ఫ్రేమ్ చాలా స్ట్రాంగ్ బులిష్ ఉంది. మార్కెట్ ఫర్దర్గా కూడా మార్కెట్ వచ్చేసి 21,250 అండ్ 21,300 అండ్ 21,350 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 21,100 సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ దాని కింద ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ 21,000 లెవెల్ కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్ నిఫ్టీకి. సో నిఫ్టీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో డౌన్ సైడ్లో లెవెల్స్ 21,100 అండ్ 21,000 మంచి సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్లో ఇవాళ మార్కెట్ ఫేస్ చేసిన లెవెల్ వచ్చేసి 21,200 రెసిస్టెన్స్. దీనిపైన మార్కెట్ ఫర్దర్గా ఉంటే కనుక సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో ఫర్దర్గా కూడా మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నిఫ్టీకి. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ ఒకవేళ డే లో బ్రేక్ చేసింది అనుకోండి, సో ఈ గ్యాప్ని మార్కెట్ రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే గ్యాప్స్ అనేటివి ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క. సో ఒక వీక్నెస్ మనకు కనిపిస్తేనే ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. దట్టు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే డే లో బ్రేక్ అవుతాయి. ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ సపోర్ట్ కూడా ఏదైతే గ్యాప్ కూడా సపోర్ట్కి యాక్ట్ చేస్తుంది కాబట్టి బయ్యర్స్ ఇక్కడ కూడా యాక్టివ్ అయ్యే ఛాన్సెస్లో ఉంటుంది. సో వెరీ లెస్ క్వాంటిటీ మాత్రమే ట్రై చేయొచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర సిఈ సైడ్లో కూడా ప్లాన్ చేయవచ్చు. సో నన్ను అడిగితే నేనైతే సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. మార్కెట్ ఒకవేళ ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వచ్చినప్పుడు వదిలేసి, సో మార్కెట్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకున్నప్పుడు సో సిఈ సైడ్లో ప్లాన్ చేయడం కరెక్ట్. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ పాజిటివ్ ఉంది. డిప్ వచ్చినప్పుడు మాత్రం కూడా మీరు మీ వ్యూ వచ్చేసి బై ప్లాన్ చేయడానికి మీ వ్యూ ఉండాలి. సో అర్థమైందా? సో డిప్ ఆన్ బై స్ట్రాటజీ అయితే నిఫ్టీలో వర్క్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ స్ట్రాంగ్లీ బులిష్ ఉంది నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కంప్లీట్లీ సైడ్ వేస్లో ఆఫ్టర్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒక 15 minutes మాత్రమే మార్కెట్ అనేది 15 minutes క్యాండిల్ ఒకటే మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్ కంటిన్యూస్లీ ఈ హై అండ్ లో మధ్యలో మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది. సో 48,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసింది ఇవాళ. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే 47,600 లెవెల్ ఆర్ 47,500 లెవెల్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఈ మధ్యలో ఇది కూడా ఒక గ్యాప్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో 47,000 లెవెల్ అండ్ 47,200 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. సో లెవెల్స్ ఇది నోట్ చేసుకోండి, 47,500 సపోర్ట్ లెవెల్ అండ్ 47,200 సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 47,000. సో మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, లో బ్రేక్ చేస్తే గ్యాప్ రీఫిల్ చేయడానికి వచ్చినప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు, బట్ క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే. సో ఈ గ్యాప్ కూడా ఇక్కడ కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి 47,200 లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇదొక బయింగ్ జోన్. సో ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది రేపు 48,000 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే కనుక సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ రెండు కూడా పాజిటివ్ ఉన్నాయి, బులిష్ వ్యూతోనే ఉండండి. ఓన్లీ డిప్ ఆన్ బై స్ట్రాటజీ ప్లాన్ చేయవచ్చు దీంట్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా
ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ కూడా చూపిస్తాను నేను. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, మార్కెట్ అనేది స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్లో ఈ లెవెల్ అనేది ఒక కన్సాలిడేషన్ జరిగి ఇవాళ మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్ అంతా కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఫర్దర్ కంటిన్యూషన్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్తో. ఓకేనా. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం చూసినట్టయితే 47,000 రేంజ్ దగ్గర కంటిన్యూస్లీ 47,000 to 47,500 మధ్యలో సో మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 6 days కన్నా ఎక్కువనే మార్కెట్ అనేది ఈ రేంజ్లో కన్సాలిడేషన్ జరిగింది. సో దాని తర్వాత దాని హై బ్రేక్ అయింది. సో గ్యాప్తోని సో ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం బ్యాంక్ నిఫ్టీని. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, నిన్న మనకి సెల్లింగ్ డౌన్ సైడ్లో సెల్లింగ్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఈ 5 days ఒక లో బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ రికవరీ చేశారు బయర్స్ అండ్ పైన క్లోజ్ చేశారు. ఇవాళ గ్యాప్ అప్ వచ్చింది. సో ఇది కూడా ఏదైతే కన్సాలిడేషన్ జరిగిన జోన్ ఉందో ఇది వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది అండ్ ఫర్దర్గా కూడా కంటిన్యూషన్ అవ్వచ్చు నిఫ్టీ కూడా. సో నిఫ్టీ వచ్చేసి 21,250 లెవెల్ అండ్ 21,300 లెవెల్ అండ్ ఫర్దర్ డేస్లో 21,500 లెవెల్ దగ్గర కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీవి. ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వెరీ క్లియర్ వ్యూ. అండ్ అదే సెన్సెక్స్ కూడా చూసుకుందాం. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో సెన్సెక్స్ చార్ట్ అండ్ ఆల్మోస్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ ఆర్ సిమిలర్ కనిపిస్తాయి. సో ఈవెన్ సెన్సెక్స్ కూడా సేమ్ అనాలిసిస్. ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్లో కంప్లీట్లీ మార్కెట్ అనేది నిన్న ఈ లోస్ అనేది మార్కెట్ అనేది ఇక్కడ లోస్ బ్రేక్ చేసింది. దాని తర్వాత లోస్ రికవరీ చేసి మార్కెట్ అప్ సైడ్లో క్లోజ్ చేసింది అండ్ ఇవాళ గ్యాప్ అప్ వచ్చి ఏదైతే హైస్ ఉన్నాయో దీనిపైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఈ జోన్ వచ్చేసి ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది కన్సాలిడేషన్. సో సెన్సెక్స్ కూడా ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ సెన్సెక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ ఇవాళ డే హై బ్రేక్ అయ్యి దానిపైన ట్రేడ్ అవుతుంటే కనుక సో సిఈ సైడ్లో సెన్సెక్స్ కూడా ప్లాన్ చేయవచ్చు అండ్ 70,500 పైన మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో 70,500 క్లోజ్ అయింది. సో దానిపైనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రేపటి ఎక్స్పైరీకి అండ్ డిప్ ఆన్ బై స్ట్రాటజీ సెన్సెక్స్ కూడా వర్క్ అవుతుంది. సో ఓవరాల్గా అన్ని ఇండెక్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ మీకు ఐటీ చూపిస్తాను ఇండెక్స్. సో నిఫ్టీ ఐటీ ఒకటి మనం చూసినట్టయితే సో ఇక్కడ మనం చార్ట్ని జూమ్ చేసుకుందాం. నిఫ్టీ ఐటీ వచ్చేసి సో అన్ని ఇండెక్సెస్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసింది. బట్ నిఫ్టీ ఐటీ ఇంకా కూడా ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేయలేదు. సో స్కోప్ ఉంది నిఫ్టీ ఐటీ ఇంకా ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మనకి నిఫ్టీకి హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నిఫ్టీ ఐటీకి 36,000 లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో 34,223లో ఉంది. సో 36,000 లెవెల్ వరకు కూడా నిఫ్టీ ఐటీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. స్లోలీ హైయర్ హైస్ వేస్తూ మార్కెట్ ఈ లెవెల్స్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకి నిఫ్టీకి కూడా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్లో ఉంది అండ్ నిఫ్టీ ఐటీ ఇంకా ఆల్ టైమ్ హైస్ రాలేదు. సో నిఫ్టీ ఐటీ కూడా ఆల్ టైమ్ హైస్ టచ్ చేసే ఛాన్సెస్ వెరీ సూన్ మనకు కనిపిస్తున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నిఫ్టీ ఐటీ చార్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ చెక్ చేయండి. సో దాంట్లో ప్రాబబిలిటీ ఉందనుకోండి, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అండ్ ఏదైతే టాప్ లీడర్స్ ఉంటారో ఐటీ సెక్టర్లో దాంట్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు అండ్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీ ఐటీ నుంచి కూడా. ఓకేనా. ఆపర్చునిటీ కనిపిస్తుంది నిఫ్టీ ఐటీలో. సో మీతో షేర్ చేశాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తుంటే 21,200 లెవెల్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 68,000 కనిపిస్తుంది, మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ దాని కింద 21,100 సపోర్ట్ కనిపిస్తుంది, 97,345 అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 21,300 రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ 21,400 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 47,500 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఈవెన్ 47,700 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ అప్ సైడ్లో 48,000
రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో 1,23,000 మనకి ఇక్కడ యాడ్ అయింది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 48,000 సైకలాజికల్ లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అండి. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే సో డౌ జోన్స్ వచ్చేసి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది 133 పాయింట్స్. అండ్ S&P 500 కూడా పాజిటివ్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఓవరాల్గా అన్ని మార్కెట్స్ కూడా గ్లోబల్లీ పాజిటివ్ సైన్ చూపిస్తుంది. సో మన మార్కెట్ కూడా పాజిటివ్గా చూపిస్తున్నాయి యాజ్ పర్ చార్ట్స్ అన్నీ కూడా. సో డేటా వచ్చేసి డేటా కూడా పాజిటివ్గా చూపిస్తున్నాయి. సో మార్కెట్స్ అనేవి అన్ని పాజిటివ్ సెంటిమెంట్తో ఉన్నాయి. సో రేపు కూడా మార్కెట్ అనేది పాజిటివ్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.